ఈరోజు 4th యూనిట్ లఘు కవిత రూపాలు అనే దాంట్లో నేర్చుకుందాము. ఇందులో మొత్తం మీకు 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ మినీ కవిత. మినీ కవిత అంటే ఏంటి, మనకు పేరులోనే తెలుస్తుంది, చిన్న కవిత అనమాట. సో మినీ అంటే చాలా చిన్నగా ఉంటుంది. మినీ కవిత అంటే 1970లో దశకం మినీ కవిత ఆవిర్భమైంది. అంటే 1970లో మినీ కవిత అనేది తెలిసిందనమాట. 1980 తర్వాత మినీ కవిత్వాలు వెలువడ్డాయి. ఆంధ్రజ్యోతి వారపత్రిక మినీ కవితలను 1975లో ప్రచురించారు. అంటే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో 1975 నుంచి ఈ మినీ కవితలు అనేది ఉంటాయి. సో బేసిక్గా ఇది చాలా ఈజియెస్ట్ థింగ్ అనమాట. ఏంటి 4 మార్క్స్కి 5 మార్క్స్కి ఇంపార్టెంట్, షార్ట్ ఆన్సర్స్కి ఇంపార్టెంట్. సో సింపుల్గా నేను ఒకటి చెప్తాను, దాని ఒక్కటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది. అంటే దీంట్లో ఎంత అర్థం ఉంది చూడండి. దీన్ని కాళోజీ గారు రచించారు. అంటే పుట్టుక నీదే, చావు కూడా నీదే, కానీ బ్రతకడం మాత్రం దేశానిది. అంటే నువ్వు బ్రతుకుంటూ ఉంటే దేశానికి ఉపయోగపడాలి అని అంటున్నాడు ఇండైరెక్ట్గా. నవ్యశైలి. తన శవమై ఒకరికి వశమై తనువై ఉండై ఒకరికి పండై ఎప్పుడూ ఎదురై ఎందరికో ఓయాసిసై అని అంటే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మినీ కవిత అక్షరాలను బదులు మరొక అక్షరాలను, పదాలకు బదులు మరొక పదాన్ని, శబ్దాలకు బదులు మరొక శబ్దాన్ని, విలువకు శైలి ఉండాలి. ఇది ఆలిశెట్టి ప్రభాకర్ గారు ఒక వేశ్య గురించి రాశారు అన్నమాట. సో నెక్స్ట్ భావనవ్యత. కెరటం నా ఆదర్శం, లేచి పడినందుకు కాదు పడినా లేచినందుకు. అంటే దీన్ని ఎవరు రచనరు అని అంటే ఆచార్య భవన్ అనే కవి కేరటాన్ని చాలా కొత్తగా వర్ణించాడు. అంటే మీరు ఏం చేయరు. ఇంకొకటి భావగాంభీర్యం. చిన్నప్పుడు అన్నం తిననని మారం చేశాడు, పెద్ద అయ్యాక అన్నం పెట్టనని మారం చేశాడు. అంటే ఇక్కడ పిల్లల గురించి చెప్తున్నాడు. చిన్నప్పుడు ఏ మదర్ అయినా కూడా అన్నం తిను 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 అంటే గారాబం చేస్తాం కదా. అదే పెద్ద అయినాక తన కొడుకు కానీ కూతురు కానీ అన్నం పెట్టనికే మారం చేస్తున్నారు. అంటే చాలామంది వృద్ధాశ్రమంలో వదిలేస్తారు కదా. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మానస క్షోభ గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చమత్కారం. అతగాడికి పెళ్ళామే ప్రపంచం, అందుకే ప్రపంచం మీద అలిగి పెళ్ళాం మీద అరుస్తాడు. అంటే పెళ్ళామే ప్రపంచం, అతగాడికి పెళ్ళామే ప్రపంచం అంటే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. కానీ అందుకే ప్రజల మీద అడిగి తన మీద అరుస్తాడు. అంటే లోకంలో ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, ఎక్కడ ఏ కోపం వచ్చినా వాళ్ళ భార్య మీద తీస్తారు. సో దానికి వర్ణిస్తూ ఇది చెప్తున్నాడు అనమాట. ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. 3 రొట్టెలు ఉన్నప్పుడు, తినవాళ్ళు 9 ఉన్నప్పుడు తన ఆకలి లేదన్న వ్యక్తి తప్పకుండా అమ్మే అవుతుంది మారుతుమూర్తి. సో అని అంటున్నాడు. సో తినడానికి 3 రొట్టెలు ఉన్నప్పుడు, తినవలసిన పర్సన్స్ 4 ఉన్నప్పుడు నాకు ఆకలి లేదులే అనే ఒక ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే అమ్మ. దాని గురించి చెప్తున్నాను అనమాట. సో ఇది మినీ కవిత అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి, దాని గురించి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏముంది, మినీ కవితలే చూడండి లాంగ్లో అడిగిన. నెక్స్ట్ హైకు ఉంటుంది. హైకు అంటే హైకుకి 3 పాదాలే ఉంటాయి. 3 పాదాల్లో కవిత సౌందర్యాన్ని తెలియజేసేదే హైకు. ఈ హైకు అనేది జపాన్లో జన్మించాయి. అంటే జపాన్ వాళ్ళు ఫస్ట్ కనిపెట్టినారు అనమాట ఈ హైకు అనేది. నెక్స్ట్ దీంట్లో పద్యాలు ఏమేమి ఉంటాయంటే, పాత కోనేరు కప్ప దుమికింది నీళ్లు చప్పడు. ఇందులో నిశ్చలమైన నీరు జడత్వానికి కప్ప దూకడం చైతన్యం. అంటే ఇక్కడ పాత కోనేరు అంటే పాత నూతిలో కప్ప దునికింది, అప్పుడు నీళ్ళది చప్పుడు అవుతుంది కదా, దుంగంగా చప్పుడు అవుతుంది కదా, దాని గురించి చెప్పినాడు అనమాట. నెక్స్ట్ నానీలు కూడా ఉంటాయి. ఈ నానీలు అనేది లఘు కవిత రూపాల్లో చాలా గొప్పదైన విషయం. ఎన్ గోపి అనేటైన దీన్ని సృష్టించినారు. సో ఎన్ గోపి అని సృష్టించినాడు. నీవు వెరసిన మానవ అని అర్థం గోపి వివరించారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. సో అంతే. ఇక జస్ట్ ఇక్కడ ఏనుగును దారంతో కట్టేశారు, తెంపుకోలేదెందుకు కట్టుబాటు. అంటే కొంతమంది ఏనుగు ఎంత ఉంటుంది, చాలా వెయిట్ ఉంటుంది కదా, దాన్ని దారంతో కట్టేసినా కూడా తను తెంపుకొని జరగలేదు. ఎందుకంటే విశ్వాసం. ఓకేనా. సో మనసు ఒక రేడియో, మనకు కావాల్సిన స్టేషన్ మనమే ట్యూన్ చేసుకోవాలి. రేడియోలో మనకి కావాల్సిన స్టేషన్ కదా, మనకి ఏ పాట నచ్చితే అది
క్లిక్ చేస్తూ ఉంటాం కదా, అట్లాంటిది. నెక్స్ట్ కుండ ముక్కలైందా కుమిలిపోకు, మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతుంది. అంటే ఇలాంటివన్నీ 3 పాదాలు 4 పాదాలతోని చెప్పేటివి నానీలు అని అంటారు. ఓకేనా. సో ఈ లెసన్ నుంచి ఇంత గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఏం గుర్తుపెట్టుకోకండి. జస్ట్ రేపటి ఎగ్జామ్కి ఏమేమి ఇంపార్టెంట్, ఈ లెసన్ మీకు వచ్చి క్వశ్చన్ వచ్చినా కూడా మీకు ఇది గుర్తుకొస్తే సరిపోతుంది. అందుకని వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, సీ యూ ఆల్ ది నెక్స్ట్ వీడియో. బై బై ఎవ్రీవన్.